యాక్షన్. రానున్న 5 ఏళ్లలో పెట్రోల్ ధర కేవలం 30 రూపాయలకే పడిపోయే అవకాశం ఉందండి. టెక్నాలజీ పరంగా అడ్వాన్స్డ్ స్థాయికి చేరుకోవడం, పెట్రోల్పై ఆధారపడడాన్ని ప్రపంచం తగ్గించుకోవడంతో ఇంధన ధరలు గణనీయంగా తగ్గుముఖం పట్టే అవకాశాలు బాగానే ఉన్నాయని అమెరికన్ ఫ్యూచరిస్ట్ టోనీ సెబా తెలిపారు. కాగా సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల వినియోగం పెరగడం వల్ల ఆయిల్ ధరలకు డిమాండ్ తగ్గుతుందని, బ్యారెల్ చమురు ధర $25 పడిపోతుందని సెబా పేర్కొన్నారు. అయితే 2021-20 మధ్య ఆయిల్ డిమాండ్ బాగా తగ్గిపోతుందని, 100 మిలియన్ బ్యారెల్స్ కాస్త 70 మిలియన్ బ్యారెల్స్కు చేరుకోనున్నట్లు, దీనివల్ల బ్యారెల్ చమురు ధర $25కు తగ్గిపోనుందని ఒక అంచనాకు వచ్చారు. అయితే గతంలో 2030 సంవత్సరం నాటికి 95% మంది ప్రజలు ప్రైవేట్ కార్లను కలిగి ఉండరని, ఈ విషయం ఆటోమొబైల్ రంగంపై చాలా ప్రభావం చూపిస్తుందని సెబా చెప్పుకొచ్చారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలు ఆయిల్ ఇండస్ట్రీని దెబ్బతీసే అవకాశమూ లేకపోలేదు. ఇంకేముంది, ఇలా మొత్తంగా చూసుకుంటే వచ్చే 5 ఏళ్ల పెట్రోల్ ధర లీటర్కి 30 రూపాయలకి పడిపోవడం ఖాయమనే అనిపిస్తోంది. హాయ్ గైస్, నేను మీ నిఖిల్ని. ఫర్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ హాట్ అప్డేట్స్ subscribe to Friday Poster. Namaste, nenu mi Sai Dharam Tej. Hi guys, this is Pragya Jaiswal. Please subscribe to Friday Post. Please subscribe to Friday Poster. Hello viewers, thank you for tuning into Friday Poster. Please do subscribe, like and share.